సరస్వతీ నది పుష్కరాలు ఈ సంవత్సరం అంటే 2025 మే 15 నుంచి 26వ తేదీ వరకు సరస్వతీ నది పుష్కరాలు జరగబోతున్నాయి. ప్రస్తుత కాలంలో సరస్వతీ నది ఎవ్వరికీ కనబడదు, ఎప్పుడో లుప్తమైపోయింది. ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ సమీపంలో ఉన్న మానా గ్రామంలో మాత్రమే కనబడుతుంది అంటారు. మరి మనం సరస్వతీ నది పుష్కర స్నానం చేయాలంటే ఉత్తరాఖండ్ వెళ్లాల్సిందేనా, లేక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సరస్వతీ నది పుష్కర స్నానం చేసే అవకాశం ఉందా? ఈ రెండు ప్రదేశాలు కాకుండా ఇంకెక్కడైనా సరస్వతీ నది పుష్కర స్నానం చేయవచ్చా? ఇలా చాలామందికి సందేహం వస్తుంది. అయితే ఈ రెండు చోట్ల మాత్రమే కాదు, ఇంకా మరికొన్ని ప్రదేశాల్లో కూడా సరస్వతీ నది పుష్కర స్నానం చేయవచ్చు. ఆ ప్రదేశాలు ఏవన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే అసలు పుష్కరాలంటే ఏంటి? సరస్వతీ నది నిజంగా ఉందా? సరస్వతీ నది మీద జరిగిన పరిశోధనలేంటి? పురాణాల్లో సరస్వతీ నది స్థానమేంటి? అసలు సరస్వతీ నది ఎలా ఉద్భవించింది? ఇలాంటి పూర్తి విశేషాలతో ఒక వీడియో మన ఛానల్లో ఉంది. లింక్ ఎండ్ కార్డ్స్లోనూ డిస్క్రిప్షన్లోనూ ఇస్తాను, చూడండి. ఇక ప్రస్తుత విషయం, సరస్వతీ పుష్కరాలు ఎక్కడెక్కడ జరుగుతాయి అన్న విషయాలు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. సరస్వతీ పుష్కర స్నానం చేయడానికి మొట్టమొదట చెప్పుకోవలసిన ప్రదేశం మానా. ఇది బద్రీనాథ్ క్షేత్రానికి సమీపంలో ఉన్న గ్రామం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చమోలి జిల్లాలో ఉన్న ఒక చిన్న ఊరు మానా. కేవలం 100ల సంఖ్యకు మించని జనాభా. ఇదే భారతదేశానికి చిట్ట చివరి గ్రామం అని చెప్తారు. ఎందుకంటే సముద్ర మట్టానికి దాదాపు 10,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్రామం దాటి ముందుకు వెళితే భారత టిబెట్ సరిహద్దు ఉంటుంది. బద్రీనాథ్ క్షేత్రానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మానా గ్రామానికి వెళితే ఇక్కడ సరస్వతీ నదిని మనం చూడొచ్చు. బద్రీనాథ్ క్షేత్రానికి వెళ్లిన చాలామంది మానా క్షేత్రాన్ని కూడా దర్శిస్తారు. ఇక్కడే మనం సరస్వతీ నదిని ప్రత్యక్షంగా చూడగలం. పాండవులు తమ జీవితాలు చాలించి స్వర్గానికి చేరుకోవడానికి ఈ మానా గ్రామంలోని పర్వతాల నుంచే స్వర్గారోహణ చేశారని చెప్తారు. ఆ సందర్భంలో సరస్వతీ నదిని దాటాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు భీముడు 2 పెద్ద కొండల మీద మరో పెద్ద కొండను తెచ్చివేసి వంతెన ఏర్పాటు చేశాడని పురాణ కథనాలు చెబుతున్నాయి. అదే భీంపూల్ అని, భీమవారధి అని ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశం సరస్వతీ నది పుష్కర స్నానానికి మొట్టమొదట చెప్పుకోవలసిన స్థానం. ఇక సరస్వతీ పుష్కర స్నానం చేయదగ్గ మరో స్థలం పంచ సరోవరాల్లో ఒకటైన పుష్కర్ సరోవరం. పుష్కర్ తీర్థంలో కూడా సరస్వతీ పుష్కర స్నానం చేయవచ్చని పెద్దలు చెబుతున్నారు. ఈ పుష్కర్ రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో ఆరావళి కొండల నడుమ అజ్మీర్ నగరానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ బ్రహ్మదేవుడి ఆలయం కూడా ఉంది. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం ఇక్కడ బ్రహ్మదేవుడు యజ్ఞం చేశాడని చెబుతారు. అంతేకాదు పుష్కర సరస్సులోని నీటికి రోగాలను నయం చేసే శక్తి కూడా ఉందని నమ్ముతారు. ఈ క్షేత్ర ప్రస్తావన పద్మపురాణంలో కనబడుతుంది. వజ్రనాభ అనే రాక్షసుడు ప్రజలను హింసించడం చూసి తట్టుకోలేక తన చేతిలోని తామర పువ్వునే ఆయుధంగా విసిరి బ్రహ్మదేవుడు ఆ రాక్షసుణ్ణి సంహరించాడట. ఆ సందర్భంలో ఆ పువ్వు నుండి 3 రేఖలు రాలి 3 చోట్ల పడి 3 సరస్సులుగా ఏర్పడ్డాయి. వాటికి జ్యేష్ఠ పుష్కర్, మధ్య పుష్కర్, కనిష్ఠ పుష్కర్ అనే పేర్లేర్పడ్డాయి. బ్రహ్మచేతి నుండి జారిపడిన తామర పువ్వు పడిన ప్రదేశం కనుక పుష్కర్ అనే పేరు స్థిరపడింది. అక్కడ పుష్కర సరస్సు సరస్వతీ నది ద్వారా ఏర్పడిందని చెబుతారు. ఈ తీర్థాన్ని మహాభారతంలో అత్యంత గొప్ప తీర్థంగా వర్ణించారు. అక్కడ బ్రహ్మదేవుడు స్వయంగా కొలువై ఉంటాడని, బ్రహ్మ ఉన్న చోట 3,000,000 దేవతలు ఉంటారని చెబుతారు. కాబట్టి బ్రహ్మాది సర్వదేవతలు కొలువున్న ఆ సరస్సు అతి పవిత్రమని చెబుతారు. అక్కడ బ్రహ్మదేవుని ఆలయం, సావిత్రీదేవి ఆలయం కూడా ఉన్నాయి. పుష్కర్ సరస్సు చుట్టూ ఉన్న పట్టణం కూడా పుష్కర్ అని ప్రసిద్ధి చెందింది. సో పుష్కర్ సరస్సులో కూడా సరస్వతీ పుష్కర స్నానం చేయొచ్చని పెద్దలు చెబుతున్నారు. అలాగే అలహాబాద్ అంటే ప్రయాగ క్షేత్రంలో ఇటీవల కుంభమేళ జరిగిన ప్రదేశం త్రివేణి సంగమంలో కూడా సరస్వతీ పుష్కర స్నానం చేయవచ్చు. అమృత తీర్థమని, సూర్యుడు అమ్మవారిని ఆరాధించిన క్షేత్రం కాబట్టి భాస్కర క్షేత్రమని,
సృష్టికర్త అయిన బ్రహ్మ స్వయంగా ఇక్కడ మొదటి యజ్ఞాన్ని నిర్వహించడం వల్ల ప్రయాగ అని ప్రసిద్ధి చెందిన క్షేత్రం ప్రయాగ. అదే అలహాబాద్. ప్రయాగ్రాజ్ అన్ని పవిత్ర తీర్థాలకు రాజుగా భావిస్తారు. ఇక్కడ గంగా యమునా నదులతో పాటు సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది కాబట్టి ఇక్కడ కూడా సరస్వతీ పుష్కర స్నానం చెయ్యవచ్చు. ఇక మరో స్థలం గుజరాత్లో అహ్మదాబాద్కి ఉత్తరంగా 70 కిలోమీటర్ల దూరంలో సిద్ధపూర్ క్షేత్రం. అక్కడి నదిని సరస్వతీ నది అని చెబుతారు. కర్దమ ప్రజాపతి ఇక్కడ సరస్వతీ నదీ తీరంలో అనుకూలవతి అయి మోక్ష సాధనకు సహకరించగలిగిన భార్యను అనుగ్రహించమని విష్ణుమూర్తి కొరకు తపస్సు చేశాడని, అప్పుడు ప్రత్యక్షమైన విష్ణుమూర్తి కర్దమ ప్రజాపతి భక్తి శ్రద్ధలు చూసి ఆనంద బాష్పాలు రాల్చాడని, విష్ణుమూర్తి కంటి నుండి రాలిన ఆ కన్నీటి బిందువులే బిందు సరోవరంగా రూపుదిద్దుకున్నాయని పురాణ కథనాలు చెబుతున్నాయి. అక్కడే కర్దమ ప్రజాపతి దేవహూతిల కుమారుడు కపిల మహర్షిగా అవతరించిన శ్రీ మహావిష్ణువు తన తల్లి దేవహూతికి సాంఖ్యయోగం ఉపదేశించాడట. ప్రత్యేకంగా మాతృమూర్తులకు పిండ ప్రదానం చేసే ప్రదేశమిది. అందుకే ఈ ప్రదేశాన్ని మాతృగయ అంటారు. సరస్వతీ నది ఉన్న ఈ ప్రదేశంలో కూడా సరస్వతీ పుష్కర స్నానం చెయ్యొచ్చని చెప్తారు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సరస్వతీ పుష్కర స్నానం చెయ్యొచ్చు. తెలంగాణలో కాళేశ్వర క్షేత్రంలో ఉన్న నదీ సంగమ స్థానంలో సరస్వతీ పుష్కర స్నానం చెయ్యొచ్చు. ఇక్కడ సరస్వతీ నది గుప్తకామినిగా ప్రవహిస్తుందని చెబుతారు. ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులతో పాటు సరస్వతీ నది కూడా అంతర్వాహినిగా కలుస్తుందని, గుప్తంగా గుప్త నదిగా ప్రవహించడంతో సరస్వతీ నదికి గుప్తకామిని అనే పేరొచ్చిందని కూడా చెప్తారు. అందుకే ఇక్కడ సరస్వతీ నది పుష్కరాలు జరుగుతాయి. అలాగే తిరుమల క్షేత్రంలోని స్వామి పుష్కరిణిలో కూడా సరస్వతీ నదీమ తల్లి అంతర్లీనంగా ఉందని చెబుతారు. ఒకానొక సందర్భంలో సరస్వతీ నది నీవు అంతర్హితమైపోయే పరిస్థితి వస్తుందన్న పులస్త్య బ్రహ్మ శాపానికి గురైంది. ఆ సందర్భంలో విష్ణుమూర్తిని వేడుకుంది సరస్వతీ నది. అప్పుడు శ్రీ మహావిష్ణువు పరమ పవిత్రమైన శేషాచలం కొండల మీద పుష్కరిణిగా పరమ పవిత్రమైన తీర్థంగా వెలుగొందుతావు. ముల్లోకాలలోని సకల తీర్థాలలోని శ్రేష్టత్వమంతా నీలో నిక్షిప్తమై ఉంటుంది. లోకంలోని నదులన్నీ కూడా పాపజనుల నదీ స్నానాల కారణంగా తమకు సంక్రమించిన దోషాన్ని పరిహరించుకోవడానికి సంవత్సరంలో ఒక్కసారి నీ సన్నిధికి వచ్చి నీలో మునిగి తమ దోషాలన్నీ పరిహరించుకుంటాయి. అంతేకాదు కలియుగంలో నేను కూడా శ్రీ వెంకటేశ్వరునిగా ఇక్కడే కొలువుంటాను అని వరమిచ్చాడట. అలా సరస్వతీ నదీమ తల్లి భూలోకంలో అంతర్హితమైన తీర్థరాజంగా తిరుమల కొండల మీద కొలువు తీరి స్నానమాత్రం చేతనే మనకు పుణ్యఫలాలను అందిస్తోందని పురాణ కథనాలు చెబుతున్నాయి. కాబట్టి పుష్కరిణిలో స్నానం కూడా పుష్కర స్నాన ఫలితమిస్తుందని చెప్తారు. ఈ పైన చెప్పిన అన్ని ప్రదేశాలలోనూ సరస్వతీ నది పుష్కర స్నానం చేయవచ్చని పెద్దల మాట. ఇక ఈ వీడియోలో ప్రస్తావించిన సిద్ధాపూర్, మాతృగయ, కాళేశ్వరం, ప్రయాగ మొదలైన ప్రసిద్ధ క్షేత్రాలు, అలాగే మన రాష్ట్రంలో సరస్వతీ నది అంతర్లీనంగా ఉన్న తిరుమల స్వామి పుష్కరిణి గురించి కూడా వివరంగా మన ఛానల్లో వీడియోలున్నాయి. లింక్ ఎండ్ కార్డ్స్లోనూ డిస్క్రిప్షన్లోనూ ఇస్తాను, చూడండి. ఇవి ఈ సంవత్సరం మే నెలలో జరగబోయే సరస్వతీ నది పుష్కరాలకు సంబంధించి పుష్కర స్నానాలు చేయదగిన స్థలాల గురించిన వివరణ. మరో ఆధ్యాత్మిక విశేషంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.